love and affection from the public so much. So I like this acting profession as a blessed one. ఫిల్మ్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ రావడం చాలా మంది ఉంటారు, హీరోలు కూడా అలా చాలా మంది సక్సెస్ అయ్యారు. లైక్ మన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు రీసెంట్గా ఇప్పుడు విజయ్ పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి అంటే? I'm talking about my political entry, sir. No, Vijay. Don't want me to get into politics? Are you interested? No, sir. I'm asking you. What, sir? What? అంటే హీరోల సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? Anybody can get into politics, sir. See, it is helping people only, no? Why should you ask all these questions? She can get into politics. You can get into politics. When you want to help people, you can do help for 50 people, 60 people maximum. When you want to help people in large quantity, you definitely need a big system like politics. So whomever wants to help the public and whomever wants to do some contribution to the public in a large scale will definitely try to get into politics, and anybody can get into politics, from actors to directors to anyone. పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు విజయ్ వస్తున్నారు కదా, విజయ్ గురించి మీరు ఏం చెప్తారు? What is asking? దళపతి విజయ్ A wonderful person, sir. Wonderful hard worker. Because without his hard work, he wouldn't have reached these kind of heights. You need a discipline and dedication. He is a wonderful person. రామాంజలి గారు, విజయాంతన్ గారి ఫస్ట్ సినిమా నకిలీ మీరు చేశారు, అది డిఫరెంట్ సినిమా. నేను ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నేను తర్వాత సినిమా చేశాను. సో మీరు తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు అప్పుడు విజయాంతన్ వేరు, ఇప్పుడు విజయాంతన్ వేరు. సో దీంట్లో వేరియేషన్ మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఎప్పుడు ఆయన అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా బాగా హైట్స్లో ఉన్నాడు, బాగా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు, సౌత్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాడు. ఒకరోజు సడన్గా మేము అందరం మా ఆఫీస్లో కలిసి సార్ ఇట్లాగ నేను హీరోగా చేయాలనుకుంటున్నాను అన్నాడు. సడన్గా ఇదేంటి సార్ హీరోగా చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడే తెలుగులో కూడా అప్పుడే బాగా పెద్ద పెద్ద హీరోలకి మ్యూజిక్ చేస్తున్నారు అంటే, లేదు సార్ నేను కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను ప్యారలల్గా దీన్ని కూడా. అప్పుడు ఎంత డెడికేషన్గా ఉన్నారో ఆ మూవీ ప్రమోషన్కి కానీ లేదా తను నటించే విధానంలో కానీ, అది ఇప్పుడు దాకా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఆ డెడికేషన్ కంటిన్యూషన్గా పెరుగుతూనే ఉంది. ఇప్పుడుందా ఈ 2 మూవీస్ అయ్యాక నెక్స్ట్ మూవీస్ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఇప్పుడు కార్లో వస్తుంటే సార్ లాయర్ మూవీ షూటింగ్ అయిపోయింది, లాయర్ మూవీ 10th తోటి ప్యాకప్ చేసేస్తున్నాను, August 10th డిసెంబర్లో రిలీజ్ డేట్ వేస్తున్నాను సార్, ఆ నెక్స్ట్ మూవీ పలానా డైరెక్టర్ తోటి టాకింగ్ జరుగుతుంది సార్ అంటే, ఈరోజు ఈ మూవీ రిలీజ్ అవుతుంది, దీని గురించి అసలు టాకింగే లేదు, నెక్స్ట్ 2 మూవీస్ గురించే మాట్లాడతారు. సో అలాగే ఎవ్రీడే సండే కాల్ చేయి, సండే కూడా షూటింగ్లోనే ఉంటారు. లాస్ట్ సండే కూడా ఏంటి సార్ మన ప్లానింగ్ ఎట్లా వెళ్ళాలంటే, ఆ రోజు కూడా చెన్నై మెరీనా బీచ్ కాలేజీలో షూటింగ్లో ఉన్నారు ఫుల్ డే నైట్ వరకు. సో సండేస్ లేవు, హాలిడేస్ లేవు, ఫుల్ డెడికేషన్ మ్యాన్. తృప్తి గారు మీ పేరు ఆడియన్స్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనుకుంటా కదండి. ఆడియన్స్ ఆల్రెడీ యానిమల్ తృప్తి అమ్మాయి ఉంది పేరు, యానిమల్ తృప్తి. Yeah. Tripti, actress you are talking about. మీ పేరు తృప్తి. Yeah, Trupti. That's Tripti. I am Trupti. కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. Tripti. When we go through the Vijay sir films, every film has its own mark, and in this film you played a very huge role. I think when we saw the teaser, your role is very completely different, and I think you are the key role to this film. So let us know what kind of characterizations you played in this movie. About characterization and the character you will get to know on the 5th of September. But as of now, what I can say is like it's very relatable character and it's very generic. Though it is very generic, it's very hard to play also. Like playing simple is the hardest thing to do. And I think Arun sir has worked on all that characterization and he has done that. So because in the screen we saw a very good combination between you, so all the very best. Thank you. రామాంజలి గారు అంటే కొంచెం చాలా గ్యాప్ వచ్చింది మీకు, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది సినిమాలకి. బట్ ఈ గ్యాప్లో కొంచెం సినిమాలు అండ్ టెక్నికల్గా కానీ ప్రమోషనల్గా కానీ చాలా వరకు రీచ్ వెళ్తున్నాయి, అంటే చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో మీరేం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ నుంచి సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు దృష్టిలో